హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం గ్రూప్ 3 ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ కంప్లీట్ డీటెయిల్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రూప్ 2 ఎగ్జామ్స్కి గ్రూప్ 3 ఎగ్జామ్స్కి సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే గ్రూప్ 2లో 4 పేపర్లు ఉంటాయి, గ్రూప్ 3లో 3 పేపర్లు ఉంటాయి. గ్రూప్ 3 ఎగ్జామ్లో ఫస్ట్ 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 క్వశ్చన్స్, 2.5 hours టైం ఉంటుంది, 150 మార్క్స్. అలాగే పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఉంటుంది. సేమ్ ఇది కూడా 150 క్వశ్చన్స్, 2.5 hours, 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 3, ఇందులో ఎకనామీ అండ్ డెవలప్మెంట్. సేమ్ ఇందులో కూడా 150 క్వశ్చన్స్, 2.5 hours, 150 మార్క్స్. టోటల్గా 450 మార్క్స్. అదే గ్రూప్ 2లో అయితే 600 మార్క్స్ ఉంటాయి, 4 పేపర్స్ ఉంటాయి. సేమ్ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఉన్న విధంగానే గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా సేమ్ సిలబస్. అందులో 4 పేపర్లు ఇచ్చాడు. దీంట్లో ఆ మొత్తం సిలబస్ని కలిపి 3 పేపర్లు చేయడం జరిగింది. ఓకే అండి, నెక్స్ట్ మనం సిలబస్ చూద్దాం. ఎగ్జామ్ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉండదు. గ్రూప్ 3 సిలబస్ ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఒకటి మొత్తం ఇందులో 11 అంశాలు ఉంటాయి. ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్స్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఉంటాయి. సెకండ్ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. థర్డ్ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశం సాధించిన విజయాలు. ఫోర్త్ వన్ పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నివారణ మరియు ఉపశమన వ్యూహాలు. ఫిఫ్త్ వన్ ప్రపంచ భూగోళ శాస్త్రం, అంటే వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. సేమ్ గ్రూప్ 2లో కూడా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. ఇందులో పేపర్ 1 వచ్చేసి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో సేమ్ సిలబస్ అండి. కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్ అనేది 8th స్టాండర్డ్ ఉంది. గ్రూప్ 2లో అయితే 10th స్టాండర్డ్తోని ఇంగ్లీష్ ఉంటుంది. సిక్స్త్ భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఇండియన్ హిస్టరీ. నెక్స్ట్ తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర విధానాలు, అంటే పథకాలు. 9 సామాజిక మినహాయింపు, హక్కుల సమస్యలు మరియు సమగ్ర విధానాలు, అంటే సొసైటీ నుండి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. 11th వన్ ప్రాథమిక ఇంగ్లీష్, అంటే 8th స్టాండర్డ్ 8th క్లాస్ లెవెల్లో ఇంగ్లీష్ ఉంటుంది. పేపర్ 2లో హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. హిస్టరీ నుండి తెలంగాణ హిస్టరీ, అంటే ఇందులో ఇండియన్ హిస్టరీ ఉండదండి. అదే గ్రూప్ 2 ఎగ్జామ్లో అయితే ఇండియన్ హిస్టరీ నుండి 50 మార్క్స్కి సంబంధించి ఉంటుంది. కానీ ఇందులో ఇండియన్ హిస్టరీ ఉండదు, మొత్తం తెలంగాణ హిస్టరీ. ఓన్లీ జనరల్ స్టడీస్లోనే ఇండియన్ హిస్టరీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ 2లో ఓన్లీ తెలంగాణ హిస్టరీ, పాలిటీ, సొసైటీనే ఉంటుంది. ఇందులో శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ముదిగొండ మరియు వెములవాడ చాళుక్యులు, సంస్కృతి, వారి సహకారం, సామాజిక మరియు మతపరమైన పరిస్థితులు. అలాగే ప్రాచీన తెలంగాణలో బౌద్ధం, జైన మతం, భాష పెరుగుదల మరియు సాహిత్యం, కళలు, ఆర్కిటెక్చర్. నెక్స్ట్ కాకతీయ రాజ్య స్థాపన మరియు సామాజిక సాంస్కృతికానికి వారి సహకారం, అభివృద్ధి. కాకతీయుల పాలనలో భాష, సాహిత్యం వృద్ధి. కాకతీయులకు నిరసన, సమ్మక్క సారక్క తిరుగుబాటు, కళ, ఆర్కిటెక్చర్ మరియు లలిత కళలు. రాచకొండ మరియు దేవరకొండ వెలుమలు, సామాజిక మరియు మతపరమైన షరతులు, భాష మరియు సాహిత్యం యొక్క పెరుగుదల, సామాజిక సాంస్కృతిక సహకారం. కుతుబ్ షాహీలు భాష, సాహిత్యం, కళ, వాస్తుశిల్పం, పండుగలు, నృత్యం, సంగీతం, మిశ్రమ సంస్కృతి యొక్క ఆవిర్భావం. తెలంగాణ హిస్టరీ నుండి ఇవి ఉంటాయి, అంటే మొత్తం ఇవి కల్చర్కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ ఆసఫ్ జాహీ రాజవంశం ఉంటుంది, నిజాం రాజ్యం, బ్రిటిష్ సంబంధాలు, సాలార్జంగ్ సంస్కరణలు మరియు వాటి ప్రభావం. అలాగే నిజాం పాలనలో సామాజిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. అలాగే
విద్యా సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి? ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన, ఉపాధి, వృద్ధి మరియు మధ్యతరగతి వర్గాల పెరుగుదల. నెక్స్ట్ అందులోనే తెలంగాణ సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ జాగృతి, ఆర్య సమాజ్ పాత్ర, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర సరస్వత పరిషత్, సాహిత్యం మరియు గ్రంథాలయ ఉద్యమాలు, ఆది హిందూ ఉద్యమం, హిందూ మహిళా సభ, హిందూ మహిళా ఉద్యమం, అలాగే గిరిజన తిరుగుబాట్లు, రామ్జీ గోండు మరియు కొమరం భీం తిరుగుబాటు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, వాటి కారణాలు, పరిణామాలు. అలాగే అందులో నెక్స్ట్ 5th హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం మరియు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ ఉద్యమం 1952 నుంచి 1956 వరకు. అలాగే ముల్కీ ఉల్లంఘన, రక్షణలు, ప్రాంతీయ అసమతుల్యత, తెలంగాణ గుర్తింపునకు నిర్ధారించడం, ఆందోళన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1969 నుండి 1970, ప్రజల నిరసన, పెరుగుదల, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల వివక్ష, ఉద్యమాలు 1971 to 2014. అలాగే నెక్స్ట్ ఇది సెకండ్ పేపర్లోనే పార్ట్ 2, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మరియు రాజకీయాల అవలోకనం. 1. భారత రాజ్యాంగం యొక్క పరిణామం, స్వభావం మరియు ముఖ్యమైన లక్షణాలు, ప్రవేశిక. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. 3. భారత ఫెడరలిజం యొక్క విశిష్ట లక్షణాలు, శాసన, ఆర్థిక మరియు యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పరిపాలనా అధికారాలు. అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం, అధ్యక్షుడు, ప్రధానమంత్రి, మంత్రిమండలి, గవర్నర్, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి. కేంద్రంలో అయితే ప్రధానమంత్రి, మంత్రిమండలి. అలాగే రాష్ట్రంలో అయితే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి గురించి చూడాలి. మళ్ళీ అందులో అధికారాలు, విధులు. అలాగే నెక్స్ట్ భారత రాజ్యాంగం సవరణ విధానాలు మరియు సవరణ చట్టాలు. రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి, దానికి సంబంధించిన చట్టాలు. 73 మరియు 74వ రాజ్యాంగ సవరణ, ప్రత్యేక సూచనతో గ్రామీణ మరియు పట్టణ పాలన చట్టాలు. నెక్స్ట్ ఎన్నికల యంత్రాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల సంఘం అంటే ఏంటి, రాజకీయ పార్టీలు ఏ విధంగా ఏర్పడతాయి, వ్యతిరేక పార్టీ ఫిరాయింపుల చట్టం, అలాగే ఎన్నికల సంస్కరణలు. నెక్స్ట్ భారతదేశంలో న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ యాక్టివిజం, సుప్రీంకోర్టు, హైకోర్టు. అలాగే 9th one, అందులో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కోసం ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనారిటీలు మరియు ఆర్థికంగా బలహీన వర్గాలు, ఈడబ్ల్యూఎస్ అండ్ వాళ్ళకు సంబంధించిన కొన్ని చట్టాలు, నిబంధనలు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ కోసం జాతీయ కమిషన్లు, షెడ్యూల్ కులాల కోసం జాతీయ కమిషన్, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనారిటీలు మరియు మానవ హక్కులు. అలాగే 10th జాతీయ సమైక్యత సమస్యలు మరియు సవాళ్లు, తిరుగుబాటు, అంతర్గత భద్రత, అంతర్రాష్ట్ర వివాదాలు. నెక్స్ట్ అందులోనే 3rd one సామాజిక నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు. ఇది సొసైటీ నుండి. సొసైటీ మనకు గ్రూప్ 2లో కూడా సేమ్ ఉంటుంది. గ్రూప్ 2కి గ్రూప్ 3కి సొసైటీ సిలబస్ అనేది సేమ్ అండి, ఇందులో చేంజెస్ ఏం లేదు. అందులో 1 భారతీయ సామాజిక నిర్మాణం, భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలు, కుటుంబం, వివాహం, బంధుత్వం, కులం, తెగ, జాతి, మతం మరియు మహిళలు. నెక్స్ట్ సామాజిక సమస్యలు అంటే ఏంటి, అసమానత మరియు బహిష్కరణ, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయవాదం, హింసకు వ్యతిరేకంగా మహిళలు, బాల కార్మికులు, మానవ అక్రమ రవాణా, వైకల్యం, వృద్ధులు మరియు థర్డ్ జెండర్ సమస్యలు. సో వీళ్ళకి సంబంధించిన సమస్యలు అండ్ వాళ్ళకి సంబంధించిన హక్కులు, చట్టాలను చూడాలి. నెక్స్ట్ సామాజిక ఉద్యమాలు, రైతాంగ ఉద్యమం, గిరిజన ఉద్యమం, వెనుకబడిన తరగతుల ఉద్యమం, దళిత ఉద్యమం, పర్యావరణ ఉద్యమం, మహిళా ఉద్యమం,
ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమం, మానవ హక్కులు లేదా పౌర హక్కుల ఉద్యమాలు. అలాగే సామాజిక విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, వికలాంగులు, అలాగే పిల్లల కోసం నిశ్చయాత్మక విధానాలు. నెక్స్ట్ సంక్షేమ కార్యక్రమాలేంటి? ఉపాధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, గ్రామీణ మరియు పట్టణ స్త్రీ మరియు శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం. అలాగే తెలంగాణలో సమాజం ఏ విధంగా ఉంది? తెలంగాణలో సామాజిక సాంస్కృతిక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే సమస్యలు, వెట్టి, జోగిని, దేవదాసి వ్యవస్థ, బాల లేబర్, గర్ల్ చైల్డ్ ఫ్లోరోసిస్ సమస్యలు, మైగ్రేషన్ అంటే వలసలు, ఫార్మర్స్ రైతులు, ఆర్టిసానల్ మరియు సర్వీస్ కమ్యూనిటీలు. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సేమ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో సేమ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ పేపర్, మూడవ పేపర్కి సంబంధించిన సిలబస్ని చూద్దాం. అందులో ఎకనామీ ఉంటుంది. సేమ్ గ్రూప్ 2లో కూడా ఎకనామీ థర్డ్ పేపర్ అండి. అందులో కూడా ఎకనామీ థర్డ్ పేపర్. ఇందులో కూడా ఎకనామీకి సంబంధించి ఇందులో ఎకనామీ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకనామీ ఫస్ట్, అలాగే తెలంగాణ ఎకనామీ, థర్డ్ వన్ అభివృద్ధి మరియు మార్పు సమస్యలు అనేవి 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఇండియన్ ఎకనామీ. ఇండియన్ ఎకనామీలో ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఒకటి ఫస్ట్ డెమోగ్రఫీ. డెమోగ్రఫీ అంటే జనాభా. భారతీయ జనాభా యొక్క లక్షణాలు, పరిమాణం మరియు జనాభా పెరుగుదల రేటు, డెమోగ్రఫిక్ డివిడెండ్, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్స్, జనాభా, భారతదేశ జనాభా విధానాలు. సెకండ్ చాప్టర్ జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం యొక్క భావనలు, భాగాలు, కొలత పద్ధతులు, భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు మరియు దాని పోకడలు, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్, తలసరి ఆదాయం. నెక్స్ట్ ప్రాథమిక మరియు మాధ్యమిక రంగాలు అంటే ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, సహకారం, జాతీయ ఆదాయానికి, పంట విధానం, వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత, హరిత విప్లవం, నీటిపారుదల, వ్యవసాయ ఆర్థిక మరియు మార్కెటింగ్, వ్యవసాయ ధరలు, వ్యవసాయ సబ్సిడీలు మరియు ఆహార భద్రత, వ్యవసాయ కార్మికులు, అనుబంధ రంగాల వృద్ధి మరియు పనితీరు. అలాగే పరిశ్రమలు మరియు సేవల రంగం. భారతదేశంలో పరిశ్రమల వృద్ధి ఏ విధంగా ఉంది? అలాగే నిర్మాణం, జాతీయ ఆదాయానికి సహకారం, పారిశ్రామిక విధానాలు, పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఇండస్ట్రియల్ ఫైనాన్స్, జాతీయానికి, సేవల రంగానికి సహకారం, ఆదాయం, సేవల రంగం యొక్క ప్రాముఖ్యత, సేవల యొక్క ఉపవిభాగాలు, ఆర్థిక మౌలిక సదుపాయాలు, భారతదేశ విదేశీ వాణిజ్యం. ఫిఫ్త్ యూనిట్ ప్రణాళిక, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్. భారతదేశం యొక్క 5 సంవత్సరాల లక్ష్యాలు, ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, విజయాలు, వాటి వైఫల్యాలు. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది, అందులో ఉన్న మెంబర్స్ ఏంటి, చైర్మన్, అవన్నీ చూడాలి. అలాగే భారతదేశంలో బడ్జెట్ లోటు అంటే ఏంటి, భావనలు, ఎఫ్ఆర్బిఎం యాక్ట్, ఇటీవల యూనియన్ బడ్జెట్, పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, పబ్లిక్ డెట్ ఫైనాన్స్ కమిషన్లు. అలాగే సెకండ్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. ఇందులో ఇండియన్ ఎకానమీ నుండి 50 క్వశ్చన్స్, అలాగే తెలంగాణ ఎకనామీ నుండి 50 క్వశ్చన్స్, డెవలప్మెంట్ అండ్ చేంజెస్ నుండి 50 క్వశ్చన్స్, టోటల్ 150 క్వశ్చన్స్ వస్తాయి, 150 మార్క్స్. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మరియు వృద్ధి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు 1956 నుండి 2014 వరకు ఏ విధంగా ఉంది. అందులో దాల్ కమిషన్ అంటే ఏంటి, వాంచు కమిటీ, దళిత్ కమిటీ, భార్గవ కమిటీ, అందులో మళ్ళీ భూ సంస్కరణలు, వాటికి సంబంధించిన చట్టాలు. నెక్స్ట్ 2014 నుండి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్, తలసరి ఆదాయం. నెక్స్ట్ డెమోగ్రఫీ మరియు హెచ్ఆర్డి, జనాభా పరిమాణం మరియు వృద్ధి రేటు.
జనాభా ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, జనాభా వయస్సు నిర్మాణం, జనాభా డివిడెండ్. థర్డ్ వన్ వ్యవసాయం అనుబంధ రంగాలు. దీంట్లో వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, ట్రెండ్స్లో వ్యవసాయ వృద్ధి రేటు, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల సహకారం, జిఎస్డిపి, జిఎస్విఏలో భూ వినియోగం మరియు భూమి హోల్డింగ్ నమూనా, పంట పద్ధతి, నీటిపారుదల, అనుబంధ రంగాల వృద్ధి మరియు అభివృద్ధి, వ్యవసాయ విధానాలు, కార్యక్రమాలు. నెక్స్ట్ సేవా రంగం, పరిశ్రమలు, సేవా రంగం. పరిశ్రమల యొక్క నిర్మాణం, వృద్ధి, జిఎస్డిపి, జిఎస్విఏకి పరిశ్రమల సహకారం, ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక విధానాలు, సేవలు, సెక్టార్స్ యొక్క భాగాలు, నిర్మాణం, వృద్ధి, దాని సహకారం. జిఎస్డిపి లేదా జిఎస్విఏ సామాజిక ఆర్థిక మౌలిక సదుపాయాలు. తెలంగాణ ఎకనామిక్ సంబంధించి రాష్ట్ర ఆర్థిక బడ్జెట్, అలాగే సంక్షేమ విధానాలు, రాష్ట్ర ఆదాయం, వ్యయం మరియు రుణం, రాష్ట్ర బడ్జెట్, సంక్షేమ విధానాలు అండ్ తెలంగాణకు సంబంధించిన పథకాలు. నెక్స్ట్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్. 1 గ్రోత్ అండ్ డెవలప్మెంట్. కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అభివృద్ధి మరియు అభివృద్ధి చెందిన లక్షణాల యొక్క కొలత, ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి, మానవ అభివృద్ధి సూచికలు, మానవ అభివృద్ధి నివేదికలు. 2 సామాజిక అభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం మరియు విద్య, సామాజిక రంగం, సామాజిక అసమానతలు, కులం, లింగం, మతం, సామాజిక పరివర్తన, సామాజిక భద్రత. నెక్స్ట్ పేదరికం మరియు నిరుద్యోగంలో పేదరికం యొక్క భావనలు, పేదరికం యొక్క కొలత, ఆదాయ అసమానతలు, నిరుద్యోగ భావనలు, పేదరికం, నిరుద్యోగం మరియు సంక్షేమ పథకాలు. అలాగే ప్రాంతీయ అసమానతలు, పట్టణీకరణ, వలసలు, భూసేకరణ, పునరావాసం మరియు పునర్నిర్మాణం. పర్యావరణం మరియు స్థిరమైన అభివృద్ధి. పర్యావరణ భావనలు, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి, కాలుష్యం రకాలు, కాలుష్య నియంత్రణ, పర్యావరణ ప్రభావాలు, భారతదేశ పర్యావరణ విధానాలు. ఇది ఫ్రెండ్స్ గ్రూప్ 3కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.